హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రిజిత ఎడ్యుకేషన్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం మనం. సెంటర్ అప్రూవ్స్ 2006.40 crores ఫర్ హిమాచల్ ప్రదేశ్ పోస్ట్ డిజాస్టర్ రికవరీ ఫ్రమ్ 2023 మాన్సూన్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ క్లౌడ్ బర్స్ట్. హిమాచల్ ప్రదేశ్లో ఫ్లడ్స్ అనేవి రావడం, అలాగే దానివల్ల కొండ చర్యలు అనేవి విరిగిపడడం, ఇలాంటి డిజాస్టర్స్ సంభవించున్నాయి. అయితే మన సెంటర్ ఏం చేసిందంటే కొంత అమౌంట్ అనేది హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిందనమాట. ఇవన్నీ కూడా మంచిగా చేయించుకోవడానికి. అమౌంట్ ఎంత అంటే ₹2006.40 crore రూపీస్. అయితే హిమాచల్ ప్రదేశ్గా క్యాపిటల్స్ చూద్దాం. సమ్మర్ క్యాపిటల్గా షిమ్లా ఉంటుంది, వింటర్ క్యాపిటల్గా ధర్మశాల ఉంటుంది. సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖు గారు, గవర్నర్గా శివప్రతాప్ శుక్లా గారు సర్వీసెస్ అందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ర్యాంక్స్ చూద్దామండి. WEF వరల్డ్ ఎకనామిక్ ఫారం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025. వరల్డ్ ఎకనామిక్ ఫారం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మన ఇండియా వచ్చేసి 71st ప్లేస్లో ఉంది. టోటల్ కంట్రీస్ వచ్చి 118 ఉన్నాయి. టాప్ ప్లేస్లో వచ్చి స్వీడన్ కంట్రీ ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఫిన్లాండ్ ఉంది. అయితే స్వీడన్ క్యాపిటల్ వచ్చేసి స్టాక్ హోమ్, కరెన్సీ వచ్చేసి స్వీడిష్ క్రోనా. ఫిన్లాండ్ క్యాపిటల్ వచ్చేసి హెల్సింకి, యూరో అయితే కరెన్సీగా ఉంది. అయితే మన ఇండియా 71st ప్లేస్లో ఉంది. పాకిస్తాన్ చూసుకుంటే 101 ప్లేస్లో ఉందన్నమాట. చైనా వచ్చేసి 12th ప్లేస్లో ఉంది. మన ఇండియా ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని స్ట్రాంగ్గా ఇంప్రూవ్ చేసుకుందనమాట. మీథేన్ ఎమిషన్స్ అనేవి తగ్గించడం, ఇలాంటి వాటిలో మంచి పాత్ర వహించిందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. June 19th మనం ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ డేని అబ్జర్వ్ చేస్తాం. థీమ్ చూస్తే బ్రేకింగ్ ద సైకిల్, హీలింగ్ ద స్కార్స్, అడ్రసింగ్ ద ఇంటర్ జనరేషనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ సెక్సువల్ వైలెన్స్. రిలయన్స్ ఇన్ఫ్రా విల్ పార్ట్నర్ విత్ దసాల్ట్ అవియేషన్ టు ప్రొడ్యూస్ ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్స్ ఇన్ ఇండియా. మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర, ఇండియా. రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీ వచ్చేసి దసాల్ట్ అవియేషన్తో పార్ట్నర్షిప్ చేసుకుందండి. ఎందుకంటే ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్స్ని తయారు చేయడం కోసం. అయితే ఇది మహారాష్ట్రలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మహారాష్ట్ర క్యాపిటల్ వచ్చేసి ముంబైలో ఉంది. సీఎం వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, గవర్నర్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. ఎయిమ్స్ మంగళగిరి ఆర్గనైజ్డ్ యాన్ అవేర్నెస్ ర్యాలీ ఆన్ వరల్డ్ సికిల్ సెల్ డే June 19th. The rally was held in collaboration with the Department of Health and Tribal Welfare, National Sickle Cell Elimination Mission targeting eradication by 2047. ఎయిమ్స్ మంగళగిరి వాళ్ళు ఒక ర్యాలీని నిర్వహించారనమాట. ఎప్పుడు అంటే వరల్డ్ సికిల్ సెల్ డే June 19th ఆ రోజున ఈ ర్యాలీ అనేది నిర్వహించారు. ఈ ర్యాలీ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అలాగే ట్రైబల్ వెల్ఫేరు ఈ మినిస్ట్రీస్తో కలిసి కొలాబరేట్ అయ్యి ఈ ర్యాలీ అనేది జరిగిందనమాట. అయితే సికిల్ సెల్ ఎలిమినేషన్ వచ్చేసి ఒక టార్గెట్ ఇయర్గా ఎంతకు పెట్టుకున్నామంటే 2047కి పెట్టుకున్నాం అనమాట. ఈ సికిల్ సెల్ అనేది ఇది బ్లడ్కి సంబంధించిన డిసీజ్. దీనివలన అనీమియా ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. వరల్డ్ రెఫ్యూజీ డే June 20th మనం అబ్జర్వ్ చేస్తాం. థీమ్ వచ్చేసి సాలిడేటరీ విత్ రెఫ్యూజీస్. రెఫ్యూజీస్ అంటే ఎగ్జాక్ట్గా శరణార్థులు అని అనమాట. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉంటారు. అయితే థీమ్ వచ్చేసి సాలిడేటరీ విత్ రెఫ్యూజీస్. సాలిడేటరీ అంటే ఏంటంటే రెఫ్యూజీస్ని విక్టిమ్స్లా కాకుండా వాళ్ళని కూడా ఈక్వల్గా చూడాలన్న ఉద్దేశంతో ఈ థీమ్ని పెట్టుకోవడం జరిగింది. క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ అపాయింటెడ్ ప్రొఫెసర్ ఎం సతీష్ కుమార్ యాజ్ ద ఫస్ట్ డీన్ ఆఫ్ ఇట్స్ గిఫ్ట్ సిటీ క్యాంపస్ ఇన్ గుజరాత్. గిఫ్ట్ సిటీ అంటే ఏంటంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. దీనికి ఫస్ట్ డీన్గా QUB అనే యూనివర్సిటీ వాళ్ళు ప్రొఫెసర్ ఎం సతీష్ కుమార్ గారిని అపాయింట్ చేశారనమాట. అయితే గుజరాత్ క్యాపిటల్ వచ్చేసి గాంధీనగర్. సీఎం భూపేంద్ర పటేల్ గారు, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. సతీష్ కుమార్ గారు ఫస్ట్ QUB స్కూల్లో 25 years సర్వీసెస్ అందించారు. తర్వాత ఇక్కడ అపాయింట్ చేశారనమాట. ఈయన జూలై నుంచి చార్జ్ తీసుకొని ఉన్నారు. MOU signed between DPIIT and Your Story Media Private Limited to boost grassroots entrepreneurship. DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అబ్రివేషన్ ఇంపార్టెంట్. ఈ కంపెనీ మరియు యువర్ స్టోరీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీస్ ఒక MOU చేసుకున్నాయి. ఎందుకు అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ని బూస్టప్ చేయడం కోసం. మన ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో అక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంపవర్ చేయడం దీని యొక్క ఉద్దేశం అనమాట.
NPCI and Eurobank of Cyprus signed an MOU to introduce UPI services in Cyprus, aim to strengthen cooperation in trade, investment and financial services. మన ఇండియాలో ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలాగో సిప్రస్లో యూరో బ్యాంక్ కూడా అలాగే అనమాట. ఎన్పిసిఐ వాళ్ళు అలాగే యూరో బ్యాంక్ వాళ్ళు అంటే మన ఇండియా అలాగే సిప్రస్ కంట్రీ వాళ్ళు ఒక ఎంఓయూ చేసుకున్నారు అన్నమాట. ఏంటంటే యూపీఐ సర్వీసెస్ అనేవి సిప్రస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం కోసం. యూపీఐ సర్వీసెస్ అంటే లైక్ ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి సర్వీసెస్ అనమాట. అయితే ఇది క్రాస్ బోర్డర్ పేమెంట్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే టూరిస్టులకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రేడ్లో కానీ లేదంటే ఫైనాన్షియల్ సర్వీసెస్లో కానీ ఇండియా సిప్రస్ మధ్య సంబంధాలు కూడా మంచిగా కుదరడం కోసం ఇలాంటి ఇనిషియేట్ చేసుకున్నారు. మన పిఎం మోడీ గారు రీసెంట్గా సిప్రస్ కంట్రీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ ఎంఓయూ అనేది ఇండియాకి సిప్రస్కి మధ్య జరిగిందనమాట. హోండా కండక్టెడ్ ఇట్స్ ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ అండ్ ల్యాండింగ్ టెస్ట్ ఆఫ్ ఏ రీయూజబుల్ రాకెట్ ఆన్ June 17, 2025. The rocket reached an altitude of 271.4 meters and landed within 37 centimeters of the target point. Launched from Honda's facility in Takai Town, Hokkaido, Japan. హోండా కంపెనీ ఒక రాకెట్ని లాంచ్ చేసి అలాగే మళ్ళీ సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసిందనమాట. దీని యొక్క ఆల్టిట్యూడ్ ఎంత ఉందంటే ఈ రాకెట్ 271.4 మీటర్స్ ఉందన్నమాట. ఇది అనుకున్న టార్గెట్ పాయింట్లోనే రీచ్ అయింది. అయితే జపాన్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. జపాన్ క్యాపిటల్ వచ్చేసి టోక్యో, కరెన్సీ వచ్చేసి జాపనీస్ యెన్. హోండా కంపెనీ తెలుసు కదండి, ముఖేష్ అంబానీ గారు లీడ్ చేస్తున్న కంపెనీ. ఢిల్లీ గవర్నమెంట్ ప్లాన్స్ టు కండక్ట్ ఇట్స్ ఫస్ట్ క్లౌడ్ సీడింగ్ పైలట్ ట్రయల్ బై ఎండ్ ఆఫ్ June 2025. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హ్యాస్ అప్రూవ్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్స్ ఫ్రమ్ హిండోన్ ఎయిర్ బేస్ గజియాబాద్. ఢిల్లీ గవర్నమెంట్ యాక్చువల్లీ ఢిల్లీలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. అందుకని చెప్పి ఒక క్లౌడ్ సీడింగ్ పైలట్ ప్రాజెక్ట్ని తీసుకున్నారనమాట. ఇదేంటంటే రెయిన్ఫాల్ని ఇంక్రీజ్ చేసి పొల్యూషన్ అనేది తగ్గించడం కోసం దీని యొక్క ఉద్దేశం అనమాట. అయితే ఇది ఢిల్లీ గవర్నమెంట్ కొలాబరేషను, దాంతోపాటు ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళ యొక్క కోఆపరేషన్, వీళ్ళతో పాటు ఐఐటి కాన్పూర్ వాళ్ళు కూడా కొలాబరేషన్ ఉంటుందన్నమాట. ఇదేంటంటే ఒక మాడిఫైడ్ ఎయిర్క్రాఫ్ట్ని తీసుకొని సిల్వర్ అయోడైడ్ లాంటి కెమికల్స్ని ఇట్లా క్లౌడ్స్ మీద డిస్పర్స్ చేస్తారనమాట. దానివలన వర్షపాతం అనేది ఉంటుంది. సో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది ఢిల్లీ గవర్నమెంట్. ద హిందూ won the Champion of Digital Media Awards South Asia 2025 at Van Infra Digital Media Awards. The awards were presented by Van Infra World Association of News Publishers in Chennai. The Hindu bagged a total of 10 awards, 4 gold, 3 silver and 3 bronze. హిందూ పేపర్ అనేది వ్యాన్ ఇన్ఫ్రా డిజిటల్ మీడియా అవార్డ్స్లో అవార్డు సంపాదించుకుంది. ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియా 2025 కేటగిరీలో. అయితే ఈ అవార్డ్స్ అనేది ఎవరు ప్రజెంట్ చేస్తారంటే వ్యాన్ ఇన్ఫ్రా వాళ్ళు. వ్యాన్ ఇన్ఫ్రా అంటే ఏంటంటే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూ పబ్లిషర్స్, చెన్నైలో దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. హిందూ వాళ్ళకి మొత్తం 10 అవార్డ్స్ వచ్చాయి, 4 గోల్డ్, 3 సిల్వర్, 3 బ్రాంజ్. సిఇఓ ఆఫ్ హిందూ ఎవరున్నారంటే ఎల్వి నవనీత్ గారు ఉన్నారనమాట. ఎడిటర్గా సురేష్ నామత్ గారు ఉన్నారు. జి సంపత్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఎండి ఆఫ్ నిప్పాన్ కోయ్ ఇండియా. ఇట్ ఈస్ ఎ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఐడి&ఈ హోల్డింగ్స్ జపాన్. జపాన్ బేస్డ్ కంపెనీ ఐడి&ఈ హోల్డింగ్స్ దీని యొక్క సబ్సిడరీ అయిన నిప్పాన్ కోయ్ ఇండియా వాళ్ళు జి సంపత్ కుమార్ గారిని ఎండీగా అపాయింట్ చేసుకోవడం జరిగింది, మేనేజింగ్ డైరెక్టర్గా అనమాట. ప్రయోగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పార్ట్నర్డ్ విత్ ఎస్బీఐ ఫౌండేషన్ అండ్ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ to expand the Kriya program in Raichur. The Kriya program targets students from classes 6 to 10th and aligns with NEP 2020. ప్రయోగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వాళ్ళు ఎస్బీఐ ఫౌండేషన్తోనూ మరియు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్తోనూ ఒక పార్ట్నర్షిప్ అనేది చేసుకోవడం జరిగిందనమాట. ఎక్కడ అంటే ఇది రాయచూరు, ఇది కర్ణాటకలో ఉంది. రాయచూరులో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో దీన్ని లాంచ్ చేశారనమాట. అయితే ప్రైమరీ స్కూల్ అంటే 6th to 10th
స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి లెర్నింగ్ లెవెల్ అనేది వేరేలా మార్చడం కోసం. ఇప్పుడు ఏదైనా కూడా మనకి ఎక్కువ గుర్తుండాలంటే జస్ట్ వింటే కాకుండా ఎక్స్పీరియన్స్ చేసి మరీ దాన్ని నేర్చుకుంటే అది బాగా గుర్తుంటుంది. క్రిటికల్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవడం కోసం ఇలాంటి ఇనిషియేటివ్ అనేది చేసుకోవడం జరిగింది. అయితే కర్ణాటక క్యాపిటల్ అందరికీ తెలిసిందే బెంగళూరు. సీఎం వచ్చేసి సిద్ధరామయ్య గారు ఉన్నారు. గవర్నర్గా థావర్చంద్ గెహ్లట్ గారు సర్వీసెస్ అందిస్తున్నారనమాట. PM Narendra Modi to flag off India's first locomotive export to Guinea on June 2025. The locomotives are manufactured at the Marhora Railway factory in Bihar. India will export 150 locomotives worth over 3,000 crore rupees to Guinea in 3 years. మన మోడీ గారు గినియా కంట్రీకి ఫస్ట్ లోకోమోటివ్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందనమాట జూన్ 20న. అయితే మార్హోరా రైల్వే ఫ్యాక్టరీ ఇన్ బీహార్లో ఉన్న అక్కడ ఈ లోకోమోటివ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మన ఇండియా 3 సంవత్సరాల్లో 3,000 crore రూపీస్ కలిగినటువంటి 150 లోకోమోటివ్స్ని గినియా కంట్రీకి అందిస్తుందన్నమాట. ఓకే, గినియా క్యాపిటల్ చూసుకుంటే కోనార్కీ ఉంది. కరెన్సీ చూసుకుంటే గినియన్ ఫ్రాంక్ ఉందన్నమాట. ఢిల్లీ యూనివర్సిటీ లాంచ్డ్ ద జై హింద్ స్కీమ్ టు అప్స్కిల్ SC స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాసెస్ 9 to 12 అక్రాస్ ఇండియా. జై హింద్ మీన్స్ జనజాతి ఇమ్మర్సివ్ హాలిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ నోవెల్ డెవలప్మెంట్. ఢిల్లీ యూనివర్సిటీ అనేది ఒక స్కీమ్ని లాంచ్ చేసింది, జై హింద్ అనే స్కీమ్ని. ఇది ఎందుకోసం అంటే 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదివే స్టూడెంట్స్ ఎవరైతే SC స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ఇది ఒక బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ అనమాట. అయితే ఇది ఫస్ట్ బ్యాచ్ మణిపూర్లో ఉన్నటువంటి ఉక్రూల్ డిస్ట్రిక్ట్ నుంచి 25 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇందులో 12 గర్ల్స్ 13 బాయ్స్ ఉంటారు. వీళ్ళకి ఒక కంప్యూటర్ ట్రైనింగ్ అనేది ఇస్తుంటారనమాట, ఓన్లీ ఫర్ SC స్టూడెంట్స్. అయితే ఢిల్లీ క్యాపిటల్ తెలుసు మనకి, న్యూఢిల్లీ. సీఎం వచ్చి రేఖా గుప్తా గారు. ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ కాబట్టి దీనికి గవర్నర్ ఉండరండి, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. వినయ్ కుమార్ సక్సేనా గారు సర్వీసెస్ అందిస్తున్నారు. PM Modi became the first Indian Prime Minister to visit Croatia on June 18, 2025. Croatia may play a crucial role in the India, Middle East, Europe economic corridor. Croatia PM gifted మోడీ ఏ రీప్రింట్ ఆఫ్ ఫస్ట్ సాంస్క్రిట్ గ్రామర్. ఓకే, మన PM మోడీ గారు క్రొయేషియాకి వెళ్ళిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. అయితే మన మోడీ గారు వెళ్ళిన తర్వాత అక్కడ PM మోడీ గారికి ఒక బుక్ని, సాంస్క్రిట్ గ్రామర్ ఉన్న బుక్ని గిఫ్ట్ చేశారు. క్రొయేషియా కంట్రీ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్లో ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. మన ఇండియా వాళ్ళు క్రొయేషియాకి మిషన్స్ కానీ లేదా మెడిసిన్స్ కానీ ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. క్రొయేషియా వాళ్ళు వచ్చేసి ఆయిల్స్, కెమికల్స్ ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. క్రొయేషియా క్యాపిటల్ చూస్తే జాగ్రెబ్, కరెన్సీ యూరో. PM వచ్చేసి ఆండ్రెస్ ప్లెంకోవిక్, ప్రెసిడెంట్ వచ్చేసి జోరాన్ మిలానోవిక్. ఈ నేమ్స్ అనేవి చాలా వెరైటీగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సిందే. మన ఇండియా నుంచి ఎవరైనా అఫీషియల్స్ ఒక కంట్రీకి ఎక్స్ కంట్రీకి వెళ్ళినా లేదా ఒక కంట్రీ నుంచి అఫీషియల్స్ మన ఇండియాలోకి వచ్చినా కూడా ఆ కంట్రీ యొక్క PM, ప్రెసిడెంట్, క్యాపిటల్, కరెన్సీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. DRDO టు ప్రొడ్యూస్ అడ్వాన్స్డ్ పినాకా రాకెట్ సిస్టమ్స్ విత్ రేంజ్ ఆఫ్ 120 kilometers and 300 kilometers. న్యూ పినాకా వేరియంట్స్ పినాకా 3 and పినాకా 4 ఎక్స్పెక్టెడ్ టు బీ ఇండక్టెడ్ ఇన్ టు ఆర్మీ విత్ ఇన్ 3 to 5 years. DRDO అబ్రివేషన్ చూద్దాం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO అనేది పినాకా రాకెట్ సిస్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. రేంజ్ వచ్చేసి 120 kilometers మరియు 300 kilometers. ఇది పినాకా 3 మరియు పినాకా 4 వేరియంట్స్ అనమాట. ఇవి నెక్స్ట్ 3 to 5 yearsలో మన ఇండియన్ ఆర్మీలోకి ఇండక్ట్ చేయబోతున్నారనమాట. అయితే పినాకా 1 వచ్చేసి 40 kilometers ఉండేది రేంజ్, పినాకా 2 వచ్చేసి 90 kilometers. ఇదైతే ఇప్పుడు 120 kilometers చేశారు. DRDO హెడ్ క్వార్టర్స్ చూస్తే న్యూఢిల్లీలో ఉంది. చైర్మన్గా డాక్టర్ సమీర్ వి కమత్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. ఓకే ఎవ్రీవన్, సెషన్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.